ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఆలయాలకు తరలి వస్తున్నారు భక్తులు. శివునికి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉమామహేశ్వర ఆలయం, కొరాట పంచముఖ ఆలయం, కాగజ్ నగర్ మల్లన్న ఆలయాలకు భక్తులు తరలి వస్తున్నారు. రైట్, దీనిపై డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. అంజయ్య, ఓటియో. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కలకలాడుతున్నాయి. భక్తులు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి శివాలయాలకి తరలి వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని ప్రతి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచి తరలి వస్తున్నారు. అదేవిధంగా తరలి వచ్చిన భక్తులందరికీ శివునికి, అదేవిధంగా పార్వతి పరమేశ్వర్లకి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏదైతే సిరిసెల్మ మల్లికార్జున స్వామి వద్దకి మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. కాగజ్ నగర్లోని ఈజ్గా మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి మహారాష్ట్ర, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి, ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా భక్తులు తరలి వచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కైలాష్ టేకిడి, బోతు మండలంలోని కైలాష్ టేకిడి, ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఆ పవిత్రమైన క్షేత్రంలో కూడా భక్తులు తరలి వస్తున్నారు, ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డులో ఉన్నాం. ఇక్కడ శివాలయంలో కూడా ఉదయం నుంచి భక్తులు తరలి వచ్చి ఏదైతే శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మహిళలు, అదేవిధంగా ఎవరైతే యువకులు యువతులు తరలి వచ్చి ఏదైతే శివలింగానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు చూడవచ్చు. ముఖ్యంగా కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ సందర్భంగా ఎట్లాంటి పూజలు నిర్వహిస్తున్నారమ్మా? రుద్రాభిషేకం ఉంటుంది ప్రతి సంవత్సరము. తర్వాత సాయంత్రం కళ్యాణం ఉంటుంది, అన్నదానం, అన్నప్రసాదం రేపు చేస్తారు. చాలా భక్తుల కోసం అన్ని విధాలుగా ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయండి. మీరు జాగరణ చేస్తారా? ఈరోజు జాగరణ ఉంటుంది, భజన ఉంటుంది, కళ్యాణం అయిన తర్వాత జాగరణ ఉంటుంది. ఇది పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం తర్వాత జాగరణ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి మహిళా భక్తులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రతి భక్తులు ఏదైతే అత్యంత పవిత్రమైన మహాశివలింగాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తే చాలు, ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందులోనే భాగంగా ఏదైతే భారీగా భక్తులు తరలి వస్తున్నారో, ఉదయం నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ప్రతి శివాలయం ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి శివాలయం ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇదే విధమైన రద్దీ కనిపిస్తుంది. అదే విధంగా భక్తులు తరలి వస్తున్నారు. మీరు చెప్పండి, ఈ సందర్భంగా ఎట్లాంటి పూజలు చేస్తారమ్మా? శివునికి భక్తితో జాగరణ చేయడం, శివాలయానికి వెళ్ళడం జరుగుతుంది. నిష్ఠతో ఒక పొద్దులు ఉపవాసాలు ఉంటాం. ఉపవాస దీక్షలు చేపడతారా? అవును, ఉపవాస దీక్షలు ఉంటాం. జాగరణ కూడా జరుగుతుంది. ఇక్కడ కళ్యాణం కూడా బాగా జరుగుతుంది. 5 years అవుతుంది శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. మరియు అభిషేకాలు కూడా, నిత్యాభిషేకాలు ఉంటాయి, రుద్రాభిషేకము అన్నీ జరుగుతాయి గుడిలో. ఇక్కడ ఏదైతే పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన కళ్యాణం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. అందరు వస్తుంటారు, వేరే కాలనీ నుంచి కూడా వస్తారు. బాగుంది గుడి నిర్వాహకులు కూడా బాగున్నారు, అంతా బాగుంది. ఫెసిలిటీ ఇక్కడ ఉన్న భక్తులు చెప్తున్నమాట, ప్రతి ఒక్కరు తరలి వచ్చి ఏదైతే శివలింగానికి పూజలు నిర్వహిస్తాం, అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం ఏదైతే కైలాసంలో ఏ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుందో అంత కమనీయంగా ఇక్కడ కళ్యాణం జరుగుతుందని భక్తులు చెప్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ఆలయం చూసినప్పుడు కూడా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిలాడుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా సజావుగా ఏదైతే ఎక్కడైతే ఆలయాల్లో రద్దీ లేకుండా దర్శించుకునే విధంగా నిర్వాహకులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కెమెరామెన్ విఠల్తో అంజయ్య.